ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మనము బీట్రూట్ రైస్ ఎలా చేయాలో చూసుకుందాము. సో ఇది వచ్చేసి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లల కోసం ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా బీట్రూట్ రైస్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. కాబట్టి రండి మరి ప్రాసెస్ చూసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా. ఇక్కడ వచ్చేసి బీట్రూట్ని బాగా గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, కొన్ని మసాలాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలాలు అంటే మరి ఎక్కువ కాదు, దాల్చిన చెక్క, అలాగే 2 మిరియాలు, 2 లవంగాలు, బిర్యానీ ఆకు అండ్ ఒక ఇలైచి. ఇప్పుడు వచ్చి కళాయి తీసుకుందాం. అందులోకి ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే మనం మసాలాలు వేసేసుకుందాము. మసాలాలు వేసుకున్న తర్వాత వాటిని మనము ఒక 2 నిమిషాల పాటుగా మీడియం ఫ్లేమ్లోకి ఫ్రై అవ్వనివ్వాలి. వాటిని మరీ మాడగొట్టొద్దు. అలా మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుందాము. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత వాటిని ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవ్వనిద్దాం ఆయిల్లోకి. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే మనం ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దాన్ని మనము ఒక 2 మినిట్స్ వరకైతే లో ఫ్లేమ్‌లోకి ఆనియన్స్‌నైతే మగ్గనిద్దాము. ఆనియన్స్ అనేవి మగ్గినంక దాంట్లోకి మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చి వాసన పోయేదాకా దీన్ని మనం ఆయిల్‌లోకి ఫ్రై చేసేద్దాము. అలా ప్రాపర్‌గా ఫ్రై అయిన తర్వాతే దీంట్లోకి మనం బీట్రూట్ అనేది వేసుకుందాం. లేదంటే మాత్రం అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అనేది మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. సో ఇప్పుడొచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులోకైతే గ్రేట్ చేసుకున్న బీట్రూట్‌ని వేసేసుకుందాము. బీట్రూట్‌ని వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఆయిల్‌లోకి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోకి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలనమాట. అది మగ్గిన తర్వాతే దాంట్లోకొచ్చేసి మనము ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాము. ముందే వేసుకోకూడదు, ఎందుకంటే బీట్రూట్‌లోకి వాటర్ ఉంటాయి కదా. ఉప్పు వేసుకున్నామంటే ఇంకా వాటర్ అనేది అది రిలీజ్ చేస్తుంది కాబట్టి కొంచెం మగ్గిన తర్వాతే దాంట్లోకి మనం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన బీట్రూట్ కొంచెం మగ్గింది. దాని తర్వాత ఇందులోకి ఉప్పు వేసేసుకుందాము. అలాగే చిటికెడంతా పసుపు వేసుకుందాము. అలాగే కొంచెం చిటికెడంతా ఆహ్ కారం కూడా వేసుకుందాం. ఒకవేళ మీ పిల్లలు కారం తింటారు అని అంటే మాత్రం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదు పెద్దగా కారం తినరంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటుగా లో ఫ్లేమ్‌లోకి దీన్ని మనము బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా బాగా ఫ్రై అయిన తర్వాతే దీంట్లోకి మనము రైస్ అనేది యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడొచ్చేసి మన బీట్రూట్ అనేది బాగా ఫ్రై అయ్యింది, ఇలా వీడియోలో చూసినట్టుగా. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకైతే మనం ఉడికించుకొని ముందే పెట్టుకున్న రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులోకి వేసేసుకుందాము. రైస్‌లోకి నేను ఆల్రెడీ కొంచెం ఉప్పేసి ఉడకబెట్టాను కాబట్టి మరి ఎక్కువ ఉప్పు అనేది ఇందులోకి నేను యాడ్ చేయలేదు. సో నైట్ మిగిలిన రైస్‌తో కూడా మనం ఇలా మార్నింగ్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చేయొచ్చు. లేదంటే ఒకవేళ లంచ్‌కి మనం ప్రిపేర్ చేస్తున్నామంటే అప్పటికప్పుడే రైస్ అనేది వండేసి కూడా చేయొచ్చు. సో చాలా ఈజీ, చాలా టేస్టీ, చాలా హెల్తీ రెసిపీ. పిల్లలు చాలా సార్లు బీట్రూట్ కర్రీ తినరు కదా. అలాంటప్పుడు ఇలా బీట్రూట్ రైస్ చేసి పెట్టండి. చాలా బావుంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్